నేను కోరుకుంటున్నాను. రైట్, మళ్ళీ వస్తాను సీతారామ గారి మీ దగ్గరికి. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? సీతారామయ్య గారు చాలా చక్కగా మాట్లాడారు. కానీ సీతారామయ్య గారు పాటించినట్టు వాళ్ళ నాయకులు పాటించితే నేను కూడా అభినందించినాను. ఆయన చెప్పే మాటలు అయితే నేను ఏకీపిస్తాను. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అయినా మంచి మాట్లాడినప్పుడు మంచిగానే ఒప్పుకోవాలా, మంచిది కరెక్టే. ఆయన ఎలక్షన్ చేసిన అంటున్నాడు, గలాటలు ఉంటున్నాడు, బాగానే ఉంది. మరి అదే గుంటూరు జిల్లాలో పెదకొరపాడులో ఆర్ నాగేశ్వరరావు సర్పంచ్ చంపడం జరిగింది, మంగళగిరిలో వెంకటరెడ్డి అనే క్యాండిడేట్ చంపడం జరిగింది, అల్లూరు జిల్లాలో కన్నాయగూడెంలో ఎంపీటీసీ బాలకృష్ణ అనే క్యాండిడేట్ చంపడం జరిగింది, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో తిరుపతి నాయుడు అనే ఒక క్యాండిడేట్ చంపడం జరిగింది. ఎలక్షన్ కన్నా ముందే జరిగింది ఇదంతా. ఇంత జరిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధమైనటువంటి దాడులు చేసి మర్డర్లు చేస్తుంటే మేము అయ్యా బాబు ఈ విధమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళు తీసుకుపోయి మారుస్తారు, వీళ్ళకి కావాల్సిన అధికారులు అక్కడ వేసుకొని మళ్ళీ గలాటలు పెడితే ఎక్కడ ఎక్కడ అంటే తెలుగుదేశం నాయకులు చేశారా మీరు చెప్పిన హత్యలన్నీ? అవునండి, ఇంకా వైసీపీలు చేసుకుంటూ పోతారా? ఎవరిన వైసీపీలు చేసుకుంటారు కదా. కాదు మోహన్ రెడ్డి గారు, అలాంటప్పుడు ప్రభుత్వం మీది, చట్టం మీ చేతుల్లో వ్యవస్థ ఉంది, మరి ఎందుకు వారిని శిక్షించలేకపోతా ఉన్నారు? బ్రహ్మనాయుడు గారు, మీకు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే ఎట్లా అండి? ఎన్నికల కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరి చేతులు ఎవరు మాట ఉంటారు, ఎవరు వింటారా? వినరు కదా. కాబట్టి ఆ విధంగా ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం చెప్పండి. సీతారామ గారు చెప్పండి. వాళ్ళు ముగ్గురు మాట్లాడారు, మాట్లాడిన తర్వాత మాట్లాడచ్చు. నేను మాట్లాడేది కదా. ఇప్పుడు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఉంటుంది. రాజారెడ్డి గారి రాజ్యాంగం ఏంటి? రాజారెడ్డి రాజ్యాంగం అంటే రాజారెడ్డి అనే క్యాండిడేట్ ఒక రాజశేఖర రెడ్డి అనే డాక్టర్ని కన్నాడు. డాక్టర్ని కన్న తర్వాత డాక్టర్ గా ₹1 డాక్టర్ వృత్తి చేసినాడు. డాక్టర్ వృత్తి చేసిన తర్వాత 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి వాళ్ళ పెద్దలు ఎమ్మెల్యేలుగా లేరు కానీ ఆయన డైరెక్ట్ గా వచ్చి ఎమ్మెల్యే గెలిచినాడు. గెలిచిన తర్వాత మినిస్టర్ అయినాడు. మినిస్టర్ అయిన తర్వాత సహచర ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి మంత్రి పదవి ఇప్పించినాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసినా ఒకవేళ విడిపోయిన తర్వాత ఆయన సపరేట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలో చైతన్యం తెచ్చి ముఖ్యమంత్రి అయ్యి పాదయాత్ర చేసి రాష్ట్రానికి ఒక చరిత్ర సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి భారతదేశంలో స్టార్ట్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే అలాంటి కొడుకును కన్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగం మంచిది కదా. వీళ్ళ రాజ్యాంగాలు ఎందుకు? ఇప్పుడు వీళ్ళ రాజ్యాంగాలు తీసుకుని ఏం చేయాలి? చిక్కపల్లిలో 40 బాంబు పిలిచి 12 మంది చనిపోయారు. హైదరాబాద్ లో ట్రిపుల్ హిల్స్ లో బాంబు పిలిచి 47 మంది చనిపోయారు. వీళ్ళ రాజ్యాంగం కావాలా? వీళ్ళు మాట్లాడితే సార్, వీళ్ళు రాజ్యాంగాల గురించి చట్టాల గురించి మాట్లాడితే హైదరాబాద్ లో కారు బాంబు కేసు ఐడియా ఉందా మీకు? పరిటాల రవిని చంపడం కోసం కారు బాంబు పెట్టిన మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డికి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ తర్వాత మద్దతు సబ్జెక్ట్ కాదు ఇక్కడ. అక్కడ పరిపాలన ఉన్నది ఎవరు? దాంట్లో భాగస్వామ్యం ఎవరు? దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరిది? దాని తప్పు ఎవరిది? ఆ తప్పుని తీసుకొచ్చి ఇక్కడ ఎవరో మద్దతు ఇచ్చినారు, ఎవరో నిలబడినారు, ఎవరు అంటున్నారని కాదు. మద్దతు చెరువు సూర్యుని దాంట్లో ఉన్నాడని మన అభియోగాలు ఉంటే దాంట్లో కేసు పెట్టారు. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎవరు కారణమవుతారు? అభియోగాలు కాదు, ఆయనే చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు, నేను బాధపడుతున్నాను అకారణంగా. వినండి, ఈ అంశానికి సంబంధం లేని వాళ్ళు చచ్చిపోయినందుకు నిజంగా నేను బాధపడుతున్నాను, వాళ్ళ కుటుంబాలకు నేను క్షమాపణ అడుగుతున్నాను. నేను మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి బతుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది, యూట్యూబ్ లో ఉంది, చూడండి. ఇప్పుడు అంటే అభియోగం మీరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసే ఏమో అభియోగాలు, ఆరోపణలు, అవతల జరిగిన సంఘటనలేమో నేరాలు రుజువైనట్టు మాట్లాడతారు మీరు. అంటే ఇద్దరు బ్యాలెన్స్ గా చెప్పండి. నేను చెప్పేది మీరు వినాలా? కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినది. వస్తాను సీతారాం గారు, వస్తాను ఒక్క నిమిషం. వాళ్ళ భార్య జగదీష్ గారు వస్తాను. వాస్తవమే. పోటీ చేసిన తర్వాత ఎప్పుడు పోటీ చేసింది? 2004లో పోటీ చేసింది. జరిగినప్పుడు 97లో జరిగింది. 97లో జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిందంటే ఎవరు? అదే వాళ్ళ ఇంట్లో టీవీ పంపేది. దాన్ని పోల్చుకోవద్దులే. మనం ఎవరు చంపినారనేది సబ్జెక్ట్ కాదు, ఎవరి పరిపాలన ఏం జరిగింది అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఎవరు చంపినారంటే సూర్య వాళ్ళ ఇంట్లో కూడా టీవీ పంపు పిలిచి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా హత్యలు జరిగితే, ఏదైనా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చేశారు అనుకుందాం, వైసీపీ వాళ్ళు ఇంకొకళ్ళు, సో అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలు వేస్తామా? ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనే చేయించాడని? అవును కదా, మీరు ఇప్పుడు చేసేది అదే కదా, వీళ్ళు చేస్తున్నది అదే కదా. ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతిలో తీసుకున్నప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఎవరు చేతిలో తీసుకునేటువంటి పరిస్థితులు, అధికారం ఉండదు. ప్రభుత్వం అంతా వాళ్ళని నడిపిస్తున్నారు. వాళ్ళు నడిపించినప్పుడు తీసుకొచ్చి ఈయనగా అడ్డగట్టడం ఏంటి? ఈయన చేసినట్టు ఏంటి? ఈయన మాట ఎన్నికల కమిషన్ ఉంది. వీళ్ళు కావాల్సిన దాడులు జరుగుతున్నాయి. మోహన్ రెడ్డి గారు సమయం లేదు. ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎం ను పాల్గొంటారు 50 ఓట్లతో.
అక్కడ జరిగినటువంటి దాడులు వేరు, అక్కడ చేసినటువంటి అగాత్యాలు వేరు. 9 చోట్ల ఈ విధమైనటువంటి రిగ్గింగ్లు చేసినారు. ఈ రిగ్గింగ్లు చేసినటువంటి వాటిని చూసారా మార్పులు చెప్తున్నారు. వీడియో వీళ్ళు చూసారా ఎక్కడ అవకాశం దొరికితే వీడియో అక్కడ చూసారా గెలుచుకోవడానికి ఈవీఎం ప్రయత్నం చేస్తున్నారు. వీడియో చూసారా మీరు చూసారా మోహన్ రెడ్డి గారు నేను పంపించినా మీకు ఏమంటారు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టిన వీడియో మీరు చూసారా ఇప్పుడు శేషు మన పెద్ద ఆయన చూసారా? అనుకో, శేషును ఎవరు మాట్లాడితే అన్నారు ఏమని 50 ఓట్లడా 30 ఓట్లు మాకు ఓట్లు వచ్చినాయి, తీసేయండి ఏ సార్, 10, ఓట్లు 20 ఓట్లు తీసేయండి. వాళ్ళకి వచ్చినాయని. ఓట్లు 50 తీసేయండి. ఓట్లు ఉండే మీరు ఏరియాలో వీడియో చూసారా 50 మీరు వీడియో చూసారా చూసినా మీకేమనిపించింది చూస్తే ఏమనిపించింది? వీళ్ళు రిగ్గింగ్ చేసినారు అనిపించింది. ఎవరు వైసీపీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం రిగ్గింగ్ చేశారు కాబట్టి ఆయన వచ్చి అంతే ఆయన కదా, ఈవీఎం దాని గురించి పగలగొట్టారా? అంతే కదండి ఇది. లేకపోతే ఏం చేస్తుంది? ఎవరు రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి 9 చోట్ల ఈ విధంగా చేసినారు కాబట్టి ఈ విధమైనటువంటి దాడులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా రామకృష్ణారెడ్డి భార్యను ఎలక్షన్ కన్నా ముందే దాడులు చేసినారు. రామకృష్ణారెడ్డి భార్య కూడా గాయపరిచినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేసినారు. వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసినారు కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయాలతో వాళ్ళు ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో మా మీద దాడులు చేస్తున్నారనే ఆలోచనలో ఆయన కోపంతో బాధతో ఆవేదనతో ఒకవేళ దొరికినా నాకైతే అది నిజమా కాదని చెప్పను కానీ కాదని చెప్పను అవునని చెప్పను కానీ ఆ విధమైనటువంటి అభిప్రాయం వీళ్ళు తీసుకొచ్చినారు కదా. ముందు రోజు ఎలక్షన్ లో ఆయన భార్య మీద దాడి చేసినారు. అది సమంజసమైన ఒక మహిళ మీద దాడి చేసినారు ఏజెంట్ మీద అంటే ఒక ఎమ్మెల్యే భార్య మీద దాడి చేసి ఇది ఎంతవరకు న్యాయమో? ఎమ్మెల్యే భార్యలు అయితే చీప్ గా కనపడతారు, ఏజెంట్లు అయితే కాస్ట్లీగా కనపడతారా? మనిషే కదా ఎవరికైనా ఆ మనిషి మీద దాడి ఎవరు అనలేదు అలాగా మోహన్ రెడ్డి గారు అలా ఎవరు అనలేదు. ఎవరు చేసినా దాడి తప్పని అంటున్నారు. ఇప్పుడు ఏజెంట్ మీద దాడి చేసినారంటే ఏజెంట్ మీద దాడి చేసేది ఎమ్మెల్యే భార్య మీద దాడి చేసింది ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురారు? ఈ చనిపోయినటువంటి కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడరు? ఇక్కడ అనంతపురంలో కాళ్ళు చేతులు ఎస్టీ క్యాండిడేట్ పైన ఆయన గురించి ఎందుకు రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు సమయం లేదు. ఒక 1 by 1 కంక్లూజన్ తీసుకుంటా, సమయం లేదు. రైట్ సీతారామ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. మోహన్ రెడ్డి గారు అంట రాజారెడ్డి గారి రాజ్యాంగం కాదు అని అంటున్నారు. ఒక్క మాట, సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే నారావారి రక్త చరిత్ర, తర్వాత గుండెపోటు, తర్వాత మీకు తెలిసిందే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సొంత అన్న కొడుకు 5 సంవత్సరాలు నడపొచ్చండి కేసుని 1 year లో తేల్చేయచ్చు ఎవరు చంపింది. రాజారెడ్డి గారి రాజ్యాంగం కాబట్టేగా అదే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏంటి పరిస్థితి మీరే చెప్పండి. అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా జరిగింది అనేది మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు తర్వాత నిజంగా ఛేదించాలనుకుంటే ఛేదించవచ్చు కదా. వీళ్ళు సిబిఐ అడిగినారు, సిబిఐకి ఇచ్చినారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత చేయాల్సిన సిబిఐ కదా. సిబిఐ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా జోక్యం చేసుకుంటారు? అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసి పంచాయతీ ఉండేది కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రికి చిన్న ఆయన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇన్ని చేసినటువంటి వ్యక్తి చనిపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేసి పంచాయతీ ఉండేది కాదు కదా. మరి ఆ రోజు ఎందుకు చేయలేకపోయినారు? వీళ్ళ పాత్ర ఎంతో కొంత వీళ్ళ పార్టీ అంటే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు పిలిచి పంచాయతీ చేయాలంటారు మీరు? అది కాదండి, క్లియర్ చేయొచ్చు కదా అంటున్నా. పంచాయతీ ఎందుకు చేయాలా? పంచాయతీ కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి క్లియర్ చేయాలా? ఎట్లా బ్రహ్మనాయుడు గారు ఇట్లా మాట్లాడితే? చనిపోతే దాని బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? దాని బాధ్యత లేదంటే నిష్పెట్టండి. ఇంకెందుకు ఈ చట్టాలు, రాజ్యాంగాలు? మోహన్ రెడ్డి గారు మీరు చాలా తెలివిగా సమాధానాలు చెప్తా ఉన్నారు మోహన్ రెడ్డి గారు. ఇంకా దానికి ఎవరు ఏమి ఆన్సర్ చేయలేదు. చంద్రబాబు గారు పిలిచి పరిష్కారం చేయాలి, చంద్రబాబు గారు పిలిచి క్లియర్ చేయాలి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత హార్ట్ అటాక్ లేక నరికినారా అనేది సబ్జెక్ట్ పక్కన పెడదాం. మీకు అన్ని అనుమానాలు వచ్చినాయి కదా. అనుమానాలు వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా దాని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే విత్ ఇన్ 1 month లో క్లియర్ అయిపోయేది కదా. ఎందుకు క్లియర్ కాదు? సరే అంశం వద్దులండి, ఇంకా వివేకానంద రెడ్డి గారి అంశం వద్దు, పక్కన పెడదాం, సమయం లేదు. ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినారో సిబిఐని కూడా ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దాంట్లో మోహన్ రెడ్డి గారు మీకు ఏ వ్యవస్థల మీద నమ్మకం ఉంది చెప్పండి? పలానా వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పండి. ఇప్పుడు ఏ వ్యవస్థనైనా స్వచ్ఛందంగా చేపిస్తే ఏ ఇబ్బంది ఉండదు. వ్యవస్థల పైన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు వ్యవస్థల మీద నమ్మకం ఉండదు, మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు మీకు వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారు. మరి మీరు ఎందుకు ఉన్నట్టు? మరి అసలు మీ వల్ల ఉపయోగం ఏంది ప్రజలకైతే? వినండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు వ్యవస్థల మీద నమ్మకం ఉండదు. మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు వ్యవస్థల మీద నమ్మకం ఉండదు, చంద్రబాబు నాయుడు గారే వ్యవస్థలు మేనేజ్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు వ్యవస్థల మీద నమ్మకం ఉండదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే హ్యాండిల్ చేశారు. ఇంకా మీరెందుకు ఉన్నట్టు సార్?
ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఎట్లా అధికారంలో ఉన్నాం? ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా వివేకానంద రెడ్డి గారు చనిపోయింది. ఆయన అప్పుడు చేయాల్సిన బాధ్యత ఆయనదే కదా. మరి అప్పుడు చేయనప్పుడు ఇంత సిపిఐ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైట్ సమయం లేదు మోహన్ రెడ్డి గారు తప్పెట్టుతుంది. సమయం లేదు, దయచేసి ఆగండి, సమయం లేదు, చర్చ. సరే వివేకానంద రెడ్డి గారి అంశం తీసేయండి, అంశం ఇప్పుడు చర్చకు అవసరం లేని అంశం. రైట్ రైట్ రైట్